హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్రేజీ ఎక్స్పెరిమెంట్స్. ఫ్రెండ్స్, ఈ రోజు అయితే నేను ఈ పేపర్ ప్లేన్ అయితే టెస్టింగ్ అయితే చేయబోతున్నా. అది కూడా ఎలాగంటే ఫ్లయింగ్ టెస్ట్. ఇది ఎంతసేపు గాల్లో కానీ ఇది ఎగురుతుందో ఇప్పుడైతే టెస్టింగ్ అయితే చేద్దాం. ఒకసారి చూద్దాం ఇది ఎంతసేపు ఎగురుతుందో. ఫస్ట్ అయితే గాలికి దెబ్బ ఊడిపోయింది. ఇది అయితే మళ్ళీ ఇంకోసారి అయితే ట్రై చేద్దాం. గాలి మరీ ఓవర్గా ఉండడం వల్ల నిలబట్ల. ఈసారి ఈ పక్క వదులుదాం, అంటే గాలి ఈ పక్క ఎక్కువ ఉంది కాబట్టి అట్టే ఎంత దూరం వెళ్తుందో చూద్దాం. ఇప్పుడైతే హీరా ఒక 2 సెకండ్స్ 3 సెకండ్స్ ఎగిరింది అంతే, ఫ్లై అయింది ఇదైతే. సో ఇప్పుడు దీని ప్లేస్లో మనమైతే ఒక పెద్ద పేపర్ ప్లేన్ అయితే తయారు చేసాం. అది చూపిస్తా ఇప్పుడు మీకు. Humans, what have you learned? చూడండి గైస్, ఎంత పెద్ద పేపర్ ప్లేన్. ఇప్పుడు దీని ఫ్లయింగ్ టెస్ట్ అయితే మనమైతే టెస్టింగ్ అయితే చేయబోతున్నాం. ఇప్పుడైతే ఇది ఎంతసేపు అనేది గాల్లో ఎగరదో అంటే ఇది బయట ఎక్కడ బయ అయితే చేయలేదు, నేనే ఓన్గా తయారు చేశా. చూద్దాం దీని ఫ్లయింగ్ టెస్ట్ అయితే. ఇది ఎగరుతుందో నాకైతే డౌట్, ఎగరదు అనుకుంటున్నా. అంటే ఇది అంత థర్మోకోల్తో చేసా. సైజ్ చూడండి ఎంత పెద్దగా ఉందో, చాలా సైజ్ పెద్దగా ఉంది. ముందుగా ఇందులో వాడిన పార్ట్స్ అయితే మీకైతే చూపిస్తా. సో ముందుగా దీంట్లో అయితే BLDC మోటార్ని అయితే యూజ్ చేశా. 2200 kV మోటార్ని అయితే 2 మోటార్లు అయితే యూజ్ చేశా. దీనికి 6 ఇంచ్ పాపులర్ని అయితే యూజ్ చేశా. 2 పాపులర్ని అయితే, ఒకటి యాంటీ క్లాక్ వైజ్, ఒకటి క్లాక్ వైజ్. సో దీనికైతే 3S బ్యాటరీ అయితే పెట్టా. దీనికి మోటార్కి సంబంధించి ESC 30 amps ESC పెట్టా. రిసీవర్ ఫ్లై స్కై రిసీవర్ అయితే పెట్టా. ట్రాన్స్మిటర్ని అయితే యూజ్ చేసా. ఇప్పుడు కనెక్ట్ అయితే చేద్దాం. ఇప్పుడు ఈ ప్లగ్ ఉంది కదా, ప్లస్ మైనస్ కరెక్ట్గా ఇచ్చేస్తే సరిపోద్ది. ఓకే, బీప్ సౌండ్ వచ్చింది కదా. ఇప్పుడైతే ఇదైతే ఆన్ అయిపోయింది. ఇప్పుడు ట్రాన్స్మిటర్ అయితే ఆన్ చేద్దాం. ఓకే, మర్చిపోయా ఇది చెప్పలా. సర్వో మోటార్స్ అయితే 2 పెట్టా, అంటే వింగ్స్కి కంట్రోల్ అవడానికి. ఫ్లయింగ్ అనేది ఎగిరేటప్పుడు ఈ పక్క ఆ పక్క అంటే డౌన్ అయిపోతా ఉండింది అనుకో, ఈ వింగ్స్ ఇదైతే కంట్రోల్ చేస్తుంది. ఫస్ట్ ఇది కంట్రోల్ ఈ విధంగా అన్నాం అనుకోండి, అంటే గాలి అనేది వస్తుంది స్ట్రైట్గా. ఎగిరేటప్పుడు ఫ్లై అయ్యేటప్పుడు గాలి అనేది స్ట్రైట్గా వస్తుంది కదా. అప్పుడు ఈ విధంగా అంటే గాలి దీన్ని తగిలి దీని అయితే పైకి అయితే లేకపోద్ది. ముందుకి లేచినప్పుడు పైకి అయితే వెళ్ళిపోద్ది. సో మళ్ళీ దీన్ని కిందగా అనుకోండి, ఈ పైన కాకుండా కింద వస్తుంది కదా ఎయిర్. ఈ ఎయిర్ దీనికి తగిలి కిందకైతే డౌన్ చేస్తుంది. ఇప్పుడు లెఫ్ట్ అండ్ రైట్. లెఫ్ట్ అన్నప్పుడు ఈ పక్క ఎయిర్ తగిలితే కొంచెం ఈ పక్క డౌన్ అవుద్ది. సో ఈ విధంగా కంట్రోల్ అయితే వచ్చింది. ఇప్పుడైతే ఈ మోటార్ అయితే ముందుకైతే లాగడానికి అయితే ఈ మోటార్స్ అయితే యూజ్ అవుద్ది ఫుల్గా. అంటే ఫ్రంట్గా లాగద్ది. ఈ మోటార్స్ పని ఒకటే, ముందుకు లాక్కుని వెళ్ళడం అంతే. తర్వాత ఈ పెద్ద వింగ్స్ ఉన్నాయి కదా, అది గాలిలోకి అయితే పైకి అయితే లేపేస్తుంది. సో ఇంతే, చాలా సింపుల్. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఫ్లైట్ అయితే రెడీగా ఉంది ఎగరడానికి అయితే. ఇప్పుడైతే టెస్టింగ్ అయితే చేద్దాం. రెడీనా? రెడీ. ఏం రెడీ, కిందకు వదిలేస్తామేమో. సరే, ఫస్ట్ టెస్ట్. రెడీ, 3, 2, 1. Move your body. గాలి ఓవర్గా ఉండడం వల్ల ఏ విధంగా వెళ్ళిందో చూడండి ఒకసారి. ఇది డ్యామేజ్ అయిందో లేదో చూద్దాం ఒకసారి. డ్యామేజ్ అయ్యింది, చాలా డ్యామేజ్ అయింది. అయ్యో, ఓకే, ఇదైతే మట్టి అయితే పోయింది. పాపులర్ అయితే ఇరిగిపోయింది పూర్తిగా. ఈ పక్కది బాగానే ఉంది. ఇక్కడ చూడండి బాగానే పగిలింది. అయినా ట్రై చేయొచ్చు ఇంకోసారి ఫ్లై చేయడానికి అయితే. పాపులర్ని అయితే మారుద్దాం, ఇంకోటి అయితే తీసుకోవచ్చు, దాన్ని అయితే పెడదాం ఇప్పుడు. సో రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మన ఫ్లైట్ అయితే సెకండ్ రౌండ్ అయితే టెస్టింగ్ అయితే చేద్దాం. ఇప్పుడైనా ఫ్లై అవుద్దా లేదో చూద్దాం. రెడీయా? నువ్వు చేయి మొహం పెట్టబాక దగ్గర, ఫ్యాన్ దగ్గర.
కొంచెం దూరం పరిగించుంటా వదులు వదులు. అది పైకి ఎగిరిందా, పైకి ఎగరగానే అంటే ఇటు తిరిగిపోయింది, ఇటు సైడ్ తిరగగానే నాకు కంట్రోల్ అయితే అర్థం కాల. అందుకని మళ్ళీ ఇటు తిప్పా, అది తిరిగే లోపల కింద దాన్ని గుద్దింది. చూడండి డ్యామేజ్ ఏ విధంగా అయింది ఒకసారి చూద్దామండి. బ్యాటరీ అయితే ఎగిరిపోయింది పైకి. ఓకే, బ్యాటరీ ఒకటే ఎగిరింది. ఈ పక్క అయితే ఫ్రంట్ అంతా నలిగిపోయింది, పూర్తిగా బజ్జి అయిపోయింది. అయిపోయాయంట. ఆపేద్దాం. ఇది ఆరబట్ల. ఓకే, వచ్చింది. థర్డ్ రౌండ్ వస్తుందా? టేకాఫ్ అవుద్దా? బాగున్నప్పుడే ఎగరద్దంట. దీన్ని వదిలేదు కానీ ఎగిరేంతవరకు అలాంటిది ఇంకోటి చేద్దాం. మళ్ళీ ఇంకో వీడియో ట్రై చేద్దాం. ఇది ఎగరిపోయింది అనుకో, ఇదే విధంగా ఇంకోటి ట్రై చేసి ఇంకో వీడియో వదులుదాం. చూద్దాం. ప్రస్తుతానికైతే ముందు బ్యాటరీ అయితే బాగానే ఉంది. పదంపా, మళ్ళీ ఆడికే పదంపా. A few moments later. అగ్నేష్ ఏంద్రా కంట్రోల్ చేసుకోరా, పైకి రా. చూడండి ఫ్రెండ్స్, చచ్చిన పాములాగా ఎలా పడిందో, ఇటు అటు దొల్లేస్తా ఉంది ఎగరలేక. బ్యాటరీ ఊడిపోయింది. ఫ్రెండ్స్, మనం చేసిన ప్లేన్ అయితే గాలిలోకి అయితే ఎగరట్లా, కింద అయితే బెల్ల స్పీడ్గా పోతా ఉంది. ఒకసారి చూద్దాం ఏ విధంగా పోతుందో. దుమ్ము రేవేస్తా. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం చేసిన ఫ్లైట్ అయితే గాల్లోకి అయితే ఎగరట్లా, ఫెయిల్ అయిపోతా ఉంది గాల్లో ఎగరడం వల్ల. అంటే కింద పడి ఇదంతా బజ్జి అయిపోతా ఉంది పూర్తిగా. సో తర్వాత దీన్ని అయితే నేల మీద అయితే ట్రై చేసాం. సో ఇప్పుడైతే వాటర్లో అయితే ట్రై చేద్దాం. వాటర్లో ఏ విధంగా పోతాం అంటే ధర్మకోలే కాబట్టి ఈ వాటర్లో అయితే ట్రై చేద్దాం ఇప్పుడు. సో రెడీ అయిపోయిందా? కంట్రోల్ అంతా రెడీగా ఉందో, సిద్ధంగా చూసుకుందాం. ఓకే అంతా రెడీగా ఉంది. ఇప్పుడు ఈ వాటర్లో పెడదాం, పోద్దాం. లేకుంటే ఇది నీటిలో పోయి అంతా గిసురు అంతా పూర్తిగా వేస్ట్ అయిపోద్దు. పెట్టు, కింద పెట్టు, నీటిలో పెట్టు. దీన్ని పెట్టుకో దాన్ని పెట్టుకో. వదిలేస్తా, ఇటు స్ట్రైట్గా పెట్టు. అయ్యా అయ్యా, అంత గుబ్బ అయిపోయింది. బ్యాటరీ అంతా వేస్ట్ అయిపోద్ది. పట్టుకోబట్టి తీసేయి. బాగా గాల్లో ఎగిరేదాన్ని, ఇప్పుడు నీటిలో వదులుతా ఉన్నాం దాన్ని ఆడుకోవడానికి. ఇంకోసారి ట్రై చేస్తున్నాం. ఫ్లైట్ అని పోవాలి. ఒకసారి దాన్ని చూడండి ఏ విధంగా గాల్లో వస్తూ ఉందో. దాని పాపులర్ అయితే ఆ వాటర్లో పడిపోయింది. అది దొరకదు. ఇప్పుడైతే చూద్దాం. దీన్ని తీసేసుకుందాం ఫస్ట్. తడిసిపోయింది అంటే తీసేసాం కదా, ఇప్పుడైతే ఏం కాదు. తడిసిపోయినప్పుడు కూడా ఇది యూజ్లో ఉంటే బ్యాటరీ అయితే పూర్తిగా ఉబ్బిపోయి డ్యామేజ్ అయితే వేస్ట్ అయిపోద్ది, ఇంకా బ్యాటరీ పనికిరాదు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి.
సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలాంటి మంచి మంచి ఎక్స్పెరిమెంట్తో మీ ముందుకైతే వస్తూ ఉంటా. అంతవరకు సెలవు. జై హింద్. ఇలాంటి ప్రయోగాలు మీరు చేయబోకండి. చేసినా కూడా అంత లాసే, వేస్ట్ అయిపోద్ది తప్ప ఏం లేదు. కానీ ఇలాంటి ఫ్లైట్ని అయితే వదిలేదు లేదు. ఇలా ఇది కాకపోయినా కూడా ఇంకో ఫ్లైట్ అయితే తయారు చేసి మీకైతే చూపిస్తా ఖచ్చితంగా. దీని అయితే ఆపేదే లేదు. బాయ్. While I was in the mall, walking around acting right now. I ain't tryna tell you what to do, we're tryna play it cool.